హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో ఎంతోమంది రిక్వెస్ట్ చేశారండి. కామెంట్ బాక్స్లో చాలామంది అడిగారు, ఆనియన్ సమోసా చేయమని అడిగారండి. వాళ్ళ కోసమని ఈ వీడియో చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎలా చేశాను అనేది పూర్తి వివరంగా కూడా మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తే కనుక మీకు అర్థం కాదండి. దీన్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇది బయట మనకి ఇవి ఎక్కువగా రైల్వే స్టేషన్లోను ఇంకా బస్ స్టాండ్లోను బయట ఎక్కువగా తింటూ ఉంటారు కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం నేను ముందుగా మైదాపిండి తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత మైదాపిండి తీసుకోవాలండి. ఇది తక్కువ తీసుకున్నా చాలు, మనకి ఇవి ఎక్కువ అవుతాయండి. తర్వాత దాంట్లో మధ్యలో కొద్దిగా వాటర్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. వాటర్లోనే సాల్ట్ వేసుకోవాలండి, అలాగైతేనే సాల్ట్ అనేది కరుగుతుంది. తర్వాత ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. దీన్ని బాగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి. దీన్ని వాటర్ అనేది మనం కొన్ని వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలండి. మనకి ఇది మరీ ఎక్కువ లూజ్ అయిపోయినా కానీ చేయడానికి వీలు ఉండదు కాబట్టి కొన్ని వాటర్ వేసుకుని పిండిని బాగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి. ఈ పిండిని మనం ఒక 5 నిమిషాల పాటు అయినా సరే బాగా కలుపుకోవాలండి. అలాగైతేనే సమోసాలు అనేవి చాలా బాగా వస్తాయి మనకి. కొత్త వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇది. మా హోటల్లో అయితే మేము ఆలు సమోసా ఉంటుంది కదా, అది చేస్తామండి. ఈ ఆనియన్ సమోసా అనేది ఎక్కువగా చేయము, చాలా తక్కువగా చేస్తామండి. ఎవరైనా ఆర్డర్ ఇస్తే అలాంటప్పుడు చేసిస్తూ ఉంటాము. చాలామంది అడిగారండి, ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నాకు అయితే టైం లేక చేయలేదు. ఈరోజు అయితే మీ అందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి. వాటర్ ఎప్పుడు కూడా మనం కొంచెం చూసుకునే వేసుకోవాలండి. చూడండి, ఇలాగా ముద్దలాగా కలుపుకోవాలి. దీన్ని బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఈ సైజు ఉండల్లాగా చేసుకోవాలి. నేను ఇంట్లో మనము దోశల పెనం ఉంటుంది కదా, దాని మీద అయితే కాలుస్తాను ఇవి. అందుకోసమని ఈ సైజు ఉండలు చేసుకుంటున్నాను. అలా కాకుండా హోటల్లో చేసే పెద్ద దోశల పెనం ఉంటుంది కదా, దాని మీద కాల్చుకునేటట్లయితే ఇంకా కొంచెం పెద్ద సైజులోనే చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత దీనికి పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇలాగా పిండిలో ఒత్తుకోవాలి. అన్నీ కూడా ఆ విధంగానే చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని తర్వాత పిండిలో ఇలాగా అటు ఇటు మొత్తం 2 సైడ్లు కూడా పిండిలో ఒత్తుకుని ఒక సైడ్కి పెట్టుకుంటున్నాను. ఇవన్నీని ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉంటుందండి, కానీ తినడానికి మటుకు చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. దీన్ని ఎక్కువగా టీ షాపుల్లో కూడా అమ్ముతూ ఉంటారు. చాలామంది ఆలు సమోసా కన్నా ఈ ఆనియన్ సమోసానే ఎక్కువ ఇష్టపడతారండి. క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా అన్నీ చేసుకుని తర్వాత వీటిని చపాతీలాగా ఒత్తుకోవాలండి. మరీ పలచగా కాకుండా కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది మనకి. అన్నీ కూడా ఇదే సైజులో చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి. ఇవి నేను కొంచెం మందంగానే ఒత్తుకుంటున్నాను అన్నీ కూడాని. అన్నీ ఇలా చేసుకున్న తర్వాత పైన ఒకదానిపైన ఒకటి ఇలా వేసుకోవాలండి. ఫస్ట్ ఒకటి వేసి దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసి కొద్దిగా పిండి కూడా వేసుకుని పైన ఇంకొకటి పెట్టుకోవాలి. చూడండి, పైన ఇంకొకటి వేసుకుని ఇలాగా లేయర్ లాగా మొత్తం నేను ఎన్ని అయితే చేసుకున్నానో అన్నీ కూడా వేసేసుకుంటున్నానండి. 5 ఉండలకు చేసుకున్నాను. ఈ 5 కూడా ఈ విధంగానే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనం కాల్చుకునేటప్పుడు ఈజీగా ఊడొస్తాయండి, అతుక్కోకుండా. కానీ ఇవి క్రిస్పీగా ఉంటాయి. మీరు మరింత ఇంకా ఎక్కువ క్రిస్పీగా రావాలనుకుంటే కనుక కొంచెం కార్న్‌ఫ్లోర్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు అండి. అవేం లేకుండానే మైదా పిండి అయినా సరే క్రిస్పీగానే ఉంటాయి ఇవి. తర్వాత ఇవన్నీ కూడా ఇలా కలుపుకొని ఒక పెద్ద చపాతీలాగా చేసుకోవాలి.
నేను చేసిన 5 ఉండలతోటి ఈ విధంగా చేసుకుంటే గనక ఇంట్లో నలుగురు, ఐదుగురు తినొచ్చండి. అలా చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగ దోసల పెనం ఉంటది కదా! దాన్ని కొంచెం వేడి చేసుకొని దానిపైన వేసుకొని కాల్చుకోవాలి. మంట మనము సిమ్‌లో పెట్టుకునే కాల్చుకోవాలండి. ఇది ఎక్కువ కాలవసరం లేదు. కొంచెం పైన కొంచెం బబుల్స్ లాగా వస్తాయి కదా! ఆ విధంగా కాలితే సరిపోతది. దీన్ని మనము ఎక్కువగా కాల్చినా గానీ సమోసాలు చేసుకునేటప్పుడు విరిగిపోతదండి. క్రిస్పీగా అయిపోతది. అందుకని దీన్ని మనము రవ్వాలి రొట్టి కాల్చుకుంటారు కదా! ఆ విధంగా కాల్చుకుంటే సరిపోతది. ఈ విధంగా అటు పక్కన, ఇటు పక్కని 2 సెకండ్ల పాటు కాలుస్తూ ఉంటే గనక ఇది మనకి లేయర్ లాగా ఇలా ఊడొచ్చేస్తదండి. చూడండి ఈ విధంగా ఊడొచ్చేస్తది. ఈ విధంగా కాలితే సరిపోతదండి. ఇంతకంటే ఎక్కువ కాలినా గానీ ఇది మనకి క్రిస్పీగా అయిపోయి ముక్క ముక్కల కింద ఇరిగిపోతది. చేసుకోవడానికి వీలుగా ఉండదండి. అవి మనకి వేస్ట్ అయిపోతాయి. అందుకని దీన్ని మనము ఎక్కువ సేపు కాలనివ్వకూడదు. ఇలాగ అటు ఇటు తిప్పుకుంటూ ఒక్కొక్క లేయర్‌ని తీసేసుకుంటూ ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి కదండీ. మనం ఇవి చేసుకునేటప్పుడు పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాము. పిండి కూడా అప్లై చేసుకున్నాం కాబట్టి ఇవి ఈ విధంగా చాలా ఈజీగా వచ్చేస్తాయి మనకివి. ఇవి మనము ఇలాగా వేడిగా ఉన్నప్పుడే తీసేసుకోవాలండి. చల్లారిపోయిన తర్వాత అంత ఈజీగా రావియి. అందుకని ఇలా కాలుతూ ఉండగానే ఒక్కొక్కటి తీసేసుకుంటూ ఉండాలి. చూడండి ఇవి ఎంత పల్చగా పేపర్ లాగా ఉండాలండి ఇవి. అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. తర్వాత ఇవన్నీ కూడా ఒక సమానంగా పెట్టుకొని మనము వీటిని సమోసాలు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో వీటిని కట్ చేసుకోవాలండి. చూడండి ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి కదా! ఇవి రెడీ చేసుకుంటే సరిపోతదండి. ఇంతవరకే మనకి పని కొంచెం ఎక్కువలా అనిపిస్తది. ఇవి రెడీ చేసుకున్నామంటే తర్వాత సింపుల్‌గానే సమోసాలనేవి చేసేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఇలాగ చుట్టుపక్కల 4 వైపులా కూడా ఇలా కట్ చేసేసుకోవాలి పిండనేది. ఎందుకంటే అన్నీ కూడా ఒకటే షేప్‌లో రావాలండి. కొంచెం అటు ఇటు ఉండకూడదది పిండనేది. సమానంగా ఉంటేనే ఈ సమోసాలనేవి చుట్టడానికి వీలుగా ఉంటది. చేసుకోవడానికి కూడా ఈజీగా వస్తదండి మనకి. చూడండి ఈ విధంగా 4 సైడ్‌లు కూడా ఒకటే షేప్‌లో ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి ఇవి. ఇవి కూడా మనకి వేస్ట్ అవ్వండి. ఆయిల్‌లో ఫ్రై చేసుకొని సమోసాలో అయినా వేసేసుకోవచ్చు. లేకపోతే సెపరేట్‌గానైనా సరే ఫ్రై చేసుకొని తిన్నా గానీ టేస్ట్ చాలా బావుంటుందండి. చూడండి ఇలాగా 3 వేళ్ళు సైజులైనా కట్ చేసుకోవచ్చు. 4 వేల సైజులోనైనా సరే కట్ చేసుకోవచ్చండి. నేనైతే 4 వేల సైజులో కట్ చేస్తున్నాను. చూడండి ఈ సైజులో ఉంటే సరిపోతది మనకి ఈ షీట్లనేవి. ఇవి కాల్చేటప్పుడు నాకొకటి కొంచెం ఎక్కువ కాలిపోయిందండి. అందుకని అది ఈజీగా కట్ అవుతలేదు. చూడండి ఇలాగ పైన ఉంది కదా! ఈ విధంగా ఉంటే సరిపోతది. ఈ షీట్స్ అనేవి రెడీ అయిపోయినాయి కదా! వీటిని మనము ఆరిపోకుండా పైన ఒక తడిది ఏదైనా చిన్న క్లాత్ అనేది ఇలా పైన వేసుకుంటే అవి ఆరిపోకుండా ఉంటాయండి. మెత్తగా ఉంటాయి. చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటది. తర్వాత దీంట్లో లోపల స్టఫింగ్ కోసం ఆనియన్స్ ఇలాగా కట్ చేసుకుంటున్నాను. 3 ఆనియన్స్ తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత దీంట్లోకే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే దీంట్లో క్యారెట్ వేసుకోవచ్చు. ఇంకా బఠానీ కూడా వేసుకోవచ్చండి. ఇంకా అవన్నీ కూడా లోపల ఏం వేసుకోవాలనేది మన ఇష్టం అండి. మన ఇష్టానికి తగ్గట్టుగా ఏదన్నా వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చండి. అన్నీ కూడా ఇదే ప్రాసెస్‌లో వేసుకోవాలి. కరివేపాకు కూడా కట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసుకొని చిటికెడంతా సాల్ట్ వేసుకున్నాను.
తర్వాత దీంట్లోకి కారం అండి, 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, తర్వాత దీంట్లోకి చిటికెడంతా పసుపు. ఇంతే అండి, దీంట్లో ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. ఆనియన్ సమోసా ఫ్రై అవుతుంటేనే మంచి స్మెల్ వస్తదండి. లోపల ఆనియన్స్ అవి ఉడుకుతూ ఉంటాయి కదా, అవి ఫ్రై అయ్యేటప్పుడే మనకి తినేయాలనిపిస్తది. అంత టేస్టీగా ఉంటాయి ఇవి. ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలండి. మీరు గరం మసాలాకి బదులు జీలకర్ర, ధనియాలు కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని అవి కూడా కచ్చపచ్చ దంచుకొని వేసుకోవచ్చండి. దాన్ని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకుని కొంచెం అంతా మైదా పిండి వేసుకున్నానండి. దాంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని దీన్ని కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఇది దేనికోసం అంటే మనము సమోసాలో ఇలా చుట్టుకుంటాం కదా, చుట్టుకునేటప్పుడు అతికించుకోవడానికి ఈ పిండి అనేది మనకి యూజ్ అవుతుంది. దానికోసమని దీన్ని మైదా పిండిని ఈ విధంగా కలుపుకుంటున్నానండి. చూడండి, మైదా పిండిని ఇలాగా సగం కన్నా తక్కువలో అప్లై చేసుకుని దీన్ని ఈ విధంగా చుట్టుకోవాలండి. దీనికి మైదా పిండి అతికించాం కాబట్టి అది ఈజీగా అతుక్కుపోతుంది. ఇలాగా చుట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం అంతా మనము ఆనియన్స్ అవి స్టఫింగ్ పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. దీంట్లోని వేసుకుని పైన ఇలాగా మళ్ళీ కొంచెం మైదా పిండి అప్లై చేసుకుని దీన్ని ఇలాగా మూసేసుకోవడమేనండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి ఇది. ఇంకెక్కడన్నా మనకి కొంచెం ఓపెన్ ఉంది అనుకున్నప్పుడు కొంచెం మైదా పిండి అప్లై చేసుకుని దాన్ని ఇలాగా కొంచెం ప్రెషర్ చేస్తే సరిపోతుందండి, ఈజీగా అతుక్కుపోతుంది. దీన్ని మనం ఇలాగ పొట్లంలా చుట్టుకోవాలండి. చుట్టుకుని మధ్యలో మనము స్టఫింగ్ ఏదైతే వాడతామో దాన్ని పెట్టుకుని పైన అంతా కూడా ఈ విధంగా మైదా పిండిని అప్లై చేసుకుని దీన్ని విధంగా చుట్టేసుకోవడమేనండి. 1, 2 రాకపోయినా కానీ తర్వాత చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తాయి ఎవరికన్నా సరే. లోపల ఉన్న ఆనియన్స్ అవి బయటకు వచ్చేస్తాయి అనుకుంటారు కానీ కొంచెం గ్యాప్ ఉన్నా కానీ అవి బయటికి రావండి. ఈ విధంగా మనకి ఎన్ని కావాలితే అన్ని చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఇవి షీట్స్ ఉన్నాయి కదండి, వీటిని మనం ఏదైనా బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 4-5 రోజుల వరకు అయినా సరే వాడుకోవచ్చండి. ఇవి ఏం పాడవు. చూడండి, ఈ విధంగా మనకి ఎన్ని కావాలితే అన్ని చేసేసుకుని తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవడమేనండి. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఈ సమోసాలన్నీ కూడా దాంట్లో వేసేసుకోవాలండి. మనము దీనిపైన మైదా పిండిలాగా గమ్ము అప్లై చేసాం కాబట్టి ఏమీ ఊడిపోకుండా చాలా బాగా వస్తాయండి. మనం ఎలా చుట్టుకున్నామో అలాగే ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో లైక్ చేయకపోతే గనక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని నా మరిన్ని వీడియోస్ చూస్తూ ఉండండి. చూడండి, ఈ విధంగా 2 సైడ్లు కూడా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. ఇవి మనము వేసుకునేటప్పుడు మంట సిమ్లో పెట్టుకోవాలి. వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, చాలా టేస్టీగా ఉండే ఆనియన్ సమోసా అయితే రెడీ అయిపోయింది. మేము ట్రైన్లో ఊరెళ్ళేటప్పుడు ఇవైతే తప్పకుండా తీసుకుంటామండి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను. అలాగే వీటితో పాటు పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నానండి. సమోసా తింటూ ఈ పచ్చిమిర్చి తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా మంది సమోసాలు పచ్చిమిర్చి కోసమే సమోసాలు తీసుకుంటామంటారు. చాలా ఇష్టపడతారండి పచ్చిమిర్చి కూడాని. పచ్చిమిర్చి ఫ్రై చేసుకుని పైన కొంచెం సాల్ట్ చల్లుకుంటే సరిపోతుంది. చూడండి, టేస్టీగా ఉండే ఆనియన్ సమోసా రెడీ అయిపోయింది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.